హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీఎస్, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్ పై ఆరా తీస్తున్నారు అధికారులు. పుష్ప 2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంక్ లాకర్లు తెరిపించారు అధికారులు. ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలపై మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు కానీ అదేవిధంగా మూవీ నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి ప్రముఖ ఇళ్లలో అయితే నిన్న ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న ప్రముఖ సినీ నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇంటి వద్ద ఉన్నాం. దిల్ రాజు ఇంటి వద్ద కూడా నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి ఐటీ సోదాలు అయితే ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూడవచ్చు నిన్నటి నుంచి కూడా ఇటు దిల్ రాజుతో పాటు అదేవిధంగా పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి నిర్మాత కానీ అదేవిధంగా డైరెక్టర్తో పలువురు అదేవిధంగా దాంతోపాటు సినిమా సంబంధించి ఫైనాన్స్ చేసినటువంటి ఫైనాన్స్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధుల ఇళ్లలో కూడా ఇటు తనిఖీలు కొనసాగుతున్నాయి. మనం చూడవచ్చు ఈ సోదాలలో ప్రధానంగా ఇటు దిల్ రాజుతో పాటు దిల్ రాజు కుమార్తె అదేవిధంగా దిల్ రాజు సోదరుడు నివాసాలలో కూడా ఇటు ఐటీ అధికారులు మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా అయితే 8 ప్రాంతాల్లో ఏకకాలంలో నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి ఏదైతే ఐటీ అధికారుల సోదాలు అయితే ప్రస్తుతానికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా 55 బృందాలు అయితే ఏర్పడి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి ఈ యొక్క సోదాల్లో నిన్న మధ్యాహ్నం దిల్ రాజు సతీమణి తేజస్విని కూడా ఇటు ఐటీ అధికారులు స్వయంగా వెంట పెట్టుకొని బ్యాంకుకు సంబంధించినటువంటి లాకర్లలో ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి నగదు నిల్వలు లేదా దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీకి సంబంధించి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా చూడవచ్చు కొంత ఇటు అందరూ కూడా ప్రముఖులు అందుబాటులో లేని క్రమంలో కొంత ఆలస్యమైనట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు కూడా తన నివాసంలో అయితే ఇటు మీడియాకు కూడా కలపడం జరిగింది. మీడియాపై అంటే ముఖ్యంగా మీడియా ఉద్దేశించి మాట్లాడడానికి తనకు ఎలాంటి పరిమితులు అయితే ఇటు ఐటీ అధికారులు ఇవ్వలేరని చెప్తున్న క్రమంలో మనం చూడవచ్చు ఇక్కడే క్రమంగా ఐటీ అధికారులు వస్తూ వెళ్తున్నారు. చాలామంది అధికారులు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఐటీ అధికారులు నిన్న ఉదయం నుంచి కూడా షిఫ్టుల వారీగా ఎందుకంటే సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి యొక్క ఐటీ సోదాలను అయితే ఇక్కడ అధికారులు అయితే వస్తూ వెళ్తున్నారు. మనం ప్రస్తుతం గమనిస్తున్నాం. ఐటీ అధికారులు మనం చూడవచ్చు నిన్న ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి అధికారులతో పాటు క్రమక్రమంగా వారికి ఉన్నటువంటి యొక్క విధుల ప్రకారం అయితే షిఫ్ట్ల వారీగా కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించేటువంటి ఒక ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు. ఈ రోజుతో పాటు రేపటి వరకు కూడా ఈ యొక్క ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఐటీ అధికారులు కూడా ఎందుకంటే ఇప్పుడు దిల్ రాజుతో పాటు తన కూతురు హన్సితకు సంబంధించినటువంటి యొక్క 2 ఇళ్లలో కూడా జరుగుతున్న క్రమంలో అయితే అధికారులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కూడా వెళ్తూ డాటాను సేకరిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. మనం ప్రస్తుతం V6 స్క్రీన్పై విజువల్ చూడవచ్చు. ఐటీ అధికారులు కూడా దిల్ రాజు ఇంట్లోకి అయితే వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు కొద్దిసేపటి క్రితమే కొంతమంది అధికారులు వస్తూ వెళ్తున్నారని గమనిస్తే 8 ప్రాంతాలలో ప్రధానంగా ఇటు దిల్ రాజు కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి తన కూతురు కానీ అంతేకాకుండా తన సోదరుడు కౌశిక్తో పాటు వివిధ ప్రాంతాలలో దిల్ రాజుకు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో పాటు అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 సినిమా రిలీజ్ చేసినటువంటి మైత్రి మూవీ మేకర్ సంస్థకు సంబంధించినటువంటి డైరెక్టర్తో పాటు నిర్మాతల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ను కూడా ఎప్పటికప్పుడు ఐటీ అధికారులు అయితే వాళ్ళు సేకరించుకొని తదుపరి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. తదుపరి సోదాలను అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం. నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. రాత్రి వరకు కూడా మనం 10 గంటల వరకు గమనించాము. అనంతరం కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి మళ్ళీ తిరిగి యొక్క ఐటీ సోదాలు అయితే కొనసాగిస్తున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇటు ఇంట్లో నుంచి బయటికి కానీ బయట నుంచి లోపలికి కూడా ఎవరిని కూడా ఇటు ఐటీ అధికారులు అనుమతించని క్రమంలో ఇటు దిల్ రాజు కూడా ఇటు మీడియాకు సంబంధించి కెమెరాల వద్దకు వస్తున్నాడు తప్ప తనకు మాట్లాడడానికి ఎలాంటి పరిమితులను కూడా ఇటు ఐటీ అధికారులు ఇవ్వలేదంటూ కూడా తను కేవలం ఇట్లా చేయని అభివాదం చేసుకుంటూ అయితే లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఐటీ అధికారులు కొనసాగుతున్న క్రమంలో అయితే ఇటు తనకున్నటువంటి వ్యక్తిగత సిబ్బందిని సైతం కూడా లోపల ఉన్న వారిని నిన్నటి నుంచి అలాగే కొనసాగిస్తున్నారు. కేవలం ఫుడ్కు సంబంధించినటువంటి వాటిని మాత్రమే అలో చేస్తున్నటువంటి అధికారులు అయితే సోదాలను నిన్న ఉదయం నుంచి కొనసాగిస్తున్నారు. మనం చూడవచ్చు ఇటు మైత్రి మూవీ మేకర్స్ కూడా మనం గమనిస్తే పుష్ప 2 సినిమాకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పుష్ప 2 అనేది
1800 కోట్లకు మించి కూడా ఇటు ఆదాయం వచ్చిందంటూ ఇటు మూవీ మేకర్స్తో పాటు అదేవిధంగా ఇటు మూవీకి సంబంధించినటువంటి నిర్మాతలు కూడా ఇటీవల కొన్ని ప్రకటనలు ఏదైతే సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ఆదాయానికి సంబంధించి ఖర్చులు కానీ దానికి సంబంధించి ఆదాయ పన్నుకు రావాల్సినటువంటి పన్నుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ క్లియరెన్స్ లేకపోవడం కారణంగానే ప్రధానంగా సంక్రాంతి సినిమాకు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సినిమా కంటే ఒక 6 నెలల ముందు నుంచే సినిమాలు కూడా ప్లానింగ్ చేసుకుంటారు. ఎందుకంటే భారీ బడ్జెట్ చిత్రాలన్నింటినీ కూడా బడా హీరోల సినిమాలన్నింటినీ కూడా సంక్రాంతి పండుగకి రిలీజ్ చేస్తారు. ఈ క్రమంలో కొంత ఆదాయం ఎక్కువగా వస్తుంది. దానికి సంబంధించి మనం చూడవచ్చు దిల్ రాజు కూడా తనకున్నటువంటి 3 సినిమాలు 2 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినటువంటి దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కొంత ఆదాయం వచ్చిందంటూ కూడా ఇటీవల జరిగినటువంటి సక్సెస్ మీట్లో చెప్పిన క్రమంలో అయితే దానికి సంబంధించినటువంటి లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు అయితే అన్ని రకాలుగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను కూడా ఎప్పటికీ అప్పటికి కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంతేకాకుండా ఇటు డాకు మహారాజు కూడా నైజాం డిస్ట్రిబ్యూటర్గా అయితే ఇప్పుడు దిల్ రాజు అయితే సినిమాను తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు పుష్ప 2కు సంబంధించి అటు నిర్మాతలతో పాటు భారీ బడ్జెట్ చిత్రం కావడంతో పలువురు ఫైనాన్సర్లు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన క్రమంలో వారందరినీ కూడా విడివిడిగా కూడా ఇటు విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మ్యాంగోకి సంబంధించినటువంటి ఏదైతే సినిమా నిర్మాణ సంస్థతో పాటు పలువురు ఫైనాన్సర్లను కూడా ఇటు ఐటీ అధికారులు అయితే ఇటు సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు పుష్ప 2కి సంబంధించినటువంటి డైరెక్టర్ సుకుమార్ వద్ద కూడా ఇటు ఐటీ అధికారులు అయితే ఇప్పటికే ఐటీ సోదాలు నిర్వహించిన క్రమంలో ఈ యొక్క ఐటీ సోదాలు అయితే మరికొంత సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే సుదీర్ఘంగా చాలా సినిమాలకు సంబంధించి 100 కోట్ల రూపాయల బడ్జెట్కు సంబంధించినటువంటి సినిమాలు రిలీజ్ కావడంతో అయితే ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇటు నగదుకు సంబంధించి ఇటు ప్రభుత్వం సంబంధించినటువంటి ఇటు ఐటీకి సంబంధించిన పన్నులు చెల్లించడంలో ఎక్కడ జాప్యం జరిగిందన్నటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు ఐటీ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి దిల్ రాజు నివాసం వద్ద కొనసాగుతుంది. శ్రవంతి.